కిష్కింధపురి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం సెప్టెంబర్ 12న థియేటర్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే, అంటే ఈ సినిమా టీజరు ట్రైలర్ చూస్తే చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది ఒక హారర్ సినిమా అని, దయ్యాల సినిమా అనేసి. ఇక సినిమా వచ్చేసి మొదటి ఓపెనింగ్ షాట్లోనే 89లో జరిగినట్టు చూపించారు. దయ్యం ఉంది అని చూస్తున్న ఆడియన్స్కి చెప్పేశారు. సో అక్కడ సస్పెన్స్ ఏం లేదు. ఆ తర్వాత ప్రజెంట్ టైంలో మనకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరను, కమెడియన్స్ మన హైపరాది అండ్ నెల్లూరు సుదర్శను, అలా కొన్ని క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసి ఆ తర్వాత హీరో పరిచయము కిష్కింధపురిలో, అంటే కోతులతో పెట్టారు ఇంట్రడక్షను. సరేలే టైటిల్ తగ్గట్టుగా ఉందిలే అనుకున్నాను. ఆ తర్వాత ఇక చకచక మెయిన్ కథలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ హీరో హీరోయిన్ చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో కొత్తగా ఉంది, అది బాగానే ఉంది. కొద్ది కామెడీ అంతా నడిపించేశారు. ఆ తర్వాత ఒక పాట పెట్టుకున్నారు అనవసరంగా హీరో హీరోయిన్ మధ్యన, వాళ్ళిద్దరి మధ్యన లవ్ ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఆ పాట అవసరం లేదనిపించింది. థాయిలాండ్ దాకా వెళ్ళి తీశారు, ఫుకెట్లో తీశారు ఆ పాట. ఇక ఆ పాట అయిన కాడి నుంచి ఇక వెంటనే కథలోకి వెళ్ళిపోయారు. సువర్ణమాయ, రేడియో స్టేషన్, ఇవన్నీ మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు చకచక ఒక 11 మంది వెళ్ళడము. అక్కడ మనకు భద్రము, కమెడియన్ భద్రము, ఇంకొక యాక్టర్ ఉన్నాడు, ఇలా అందరూ చకచక వెళ్ళిపోయింది కథ. అక్కడి నుంచి ఇంకా దయ్యం చేతులు చిక్కడము, దయ్యం వాళ్ళని చంపడం, ఇలాంటివన్నీ. అంటే ఇంక వీళ్ళు నమ్మాలా దయ్యం ఉందా లేదా అనేసి అన్నట్టు వెళ్ళి ఇక హీరో ఇక అందరినీ కాపాడుకోవడానికి ఏం చేశాడు అనేది ఫస్ట్ హాఫ్లో చాలా ఫాస్ట్గా వెళ్ళింది సినిమా. అరే పర్లేదు, బాగానే ఉంది, బాగానే తీసుకెళ్ళాడు అనుకున్నాను. ఇక ఇంటర్వెల్ షాట్ వచ్చేసరికి హీరో అంటే దయ్యం ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవడము, దయ్యం ఎవరు అని కనిపెట్టడం, ఇవన్నీ థ్రిల్లింగ్గా బాగానే చేసింది. సో ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. దయ్యంతో ఛాలెంజ్ చేయడము, హీరో గట్టిగా నిలబడ్డము, అందరి కోసం అక్కడ నిలబడ్డం అనేది మంచిగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో. సో ఫస్ట్ హాఫ్ అంతా చూస్తే గంటనే ఉంది, ఫస్ట్ హాఫ్ గంటకే అయిపోయింది ఫస్ట్ హాఫ్. సో ఒక్క పాట తప్పిస్తే మిగతా సినిమా అంతా నచ్చింది నాకు. కంప్లైంట్స్ ఏం లేవు ఫస్ట్ హాఫ్లో. రైటింగు, ఎగ్జిక్యూషను ప్లస్ గ్రాఫిక్స్ కూడా చాలానే పెట్టుకున్నారు. ఏమంటే మొత్తం ఇండోర్ సెట్స్ రాత్రిలో పూట షూట్ చేశారు. ఇట్స్ ఓకే. ఇక తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మామూలు ఇక ప్రతి సినిమాలో దయ్యంకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా. సో దయ్యం స్టోరీలో ఫ్లాష్ బ్యాక్లో మనకు ఒక ఫేమస్ యాక్టర్నే పెట్టుకున్నారు. ఆ అమ్మాయిని ఎక్కడ రివీల్ చేయలేదు మనకు ఇంతవరకు. మంచి పని చేశారు అది కన్నడ యాక్టర్స్. ఇంకో కొత్తగా ఒక అత్తని పట్టుకొచ్చారు విలన్ క్యారెక్టర్కి ఫ్లాష్ బ్యాక్లో. అది మనకు తనికెళ్ళ బరినితో చెప్పించి సగమే చెప్పించారు. ఇంకా మిగతా సగం తెలుసుకోవాలన్న కుతూహలం మనకు ఉంటుంది, ఆ హీరో క్యారెక్టర్కి ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్కి ఉంటుంది. అలా వెళ్తూ మనకు హీరోది చిన్న ఫ్లాష్ బ్యాక్ వేసుకొని సెకండ్ హాఫ్లో బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. దయ్యం వాళ్ళని చేసి చేయడం, వీళ్ళు తప్పించుకోవడము, ఆ ప్రాసెస్లో మనకు వీళ్ళు ట్రైలర్లో మనకు అనుపమ పరమేశ్వరానికి దయ్యం పట్టినట్టు చూపిస్తారు. ఒక షాట్ వేశారు, అది వేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే సినిమాలో చాలాసేపు ఉంటుంది ఆ ఎపిసోడ్, అనుపమకి దయ్యం పట్టిన ఎపిసోడ్. అనుపమ మామూలుగా పర్ఫార్మెన్స్కి స్కోప్ లేకపోతే ఒప్పుకోదు కదా అనుకున్నాను. ఇక్కడ బాగా దయ్యం పట్టినట్టు బాగా చేసింది చాలాసేపు. ఇక సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ లాస్ట్ అరగంట పాటు అనుపమ దయ్యం పట్టినట్టే బాగా చేసింది. ఇక తర్వాత ఇంకా హీరో ఇక మిగతా ఫ్లాష్ బ్యాక్ కనుక్కోవడము, ఆ ఫ్లాష్ బ్యాక్లో దయ్యం గురించి తెలుసుకునే టైంలో చిన్న మిస్టేక్ అనకూడదు కానీ ఒక అమ్మాయిని ఏమంటారు చీరలాగితే రేడియో స్టేషన్లో, నెక్స్ట్ షాట్లో అమ్మాయి వీధుల్లో బట్టలు లేకుండా పోతున్నట్టు చూపిస్తారు. ఒకవేళ చీర వీధుల్లో లాగింటే అలా చూపించినా ఓకే, కానీ ఇంట్లో లాగితే బయట అనేది నాకు అంత కన్విన్సింగ్ అనిపించలేదు. అది ఇంకా ఓకే, ఇంకా రొటీనే. ఇంకా అక్కడి నుంచి ఇంకా దయ్యము ఎలా ఎవరు అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా హీరోకి తెలిసిపోతుంది. ఇప్పుడు దయ్యాన్ని ఇప్పుడు కట్టడి చేయాలి, దానికోసం ఇక ఎవరెవరో వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా ఫాస్ట్గా తీసేశారు అంతా. చాలా మటుకు ఏమంటారు క్లైమాక్స్లో అయితే రష్గా అనిపించింది. ఒక పాట పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్లో, అంటే ప్రీ క్లైమాక్స్లో ఆ పాటలోనే చాలా సొల్యూషన్స్ దొరికినట్టు అలా అయితే క్లైమాక్స్లో ఎండ్ చేశారు. అంటే క్లైమాక్స్లో మళ్ళీ మనకు అంటే అనుకున్నాను అసలు సాయి శ్రీనివాస్ ఎందుకు ఒప్పుకున్నాడు ఈ క్యారెక్టర్, ఏముంది స్కోప్ పర్ఫార్మెన్స్కి, ఎవరైనా చేయొచ్చు కదా అనుకున్నాను. కానీ బట్ క్లైమాక్స్లో కొద్దిగా వేరే ఇంకో టర్న్ తీసుకొని క్లైమాక్స్లో కొద్దిగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండేటట్టు చేసుకున్నాడు. అంతవరకు అనుపమ పరమేశ్వరన్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా లీడ్ తీసుకుని ఒక మోనోలాగ్ పెద్ద డైలాగులతో అలా క్లైమాక్స్ అలా ఎండ్ చేసి ఇక సెకండ్ పార్ట్ ఉందన్నట్టు కూడా లీడ్ ఇచ్చి వదిలేరు. అక్కడక్కడ కొద్దిగా జంప్ స్కేర్స్, కొన్ని హారర్ సీన్స్, హారర్ మూమెంట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, గ్రాఫిక్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ 2 గంటలే ఉంది. సెకండ్ హాఫ్ కూడా గంటనే ఉంది. ఫస్ట్ హాఫ్ గంట, సెకండ్ హాఫ్ గంట, 2 గంటలే సినిమా. నాకు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కంప్లైంట్ ఏం లేదు, కానీ మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ 3 రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది, గుడ్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం కొద్దిగా లాజికల్ మిస్ అయ్యాయి, పడుతూ లేస్తూ. అంటే ఇక ఈ క్యారెక్టర్లు అన్నీ కనపడవు. హైపరాది కానీ ఇక మిగతా హీరోతో పాటు ప్రమాదంలో ఉన్న మిగతా
8-9 మంది కూడా కనపడరు, వాళ్ళని దాచిపెట్టారంటాడు. మరి అవన్నీ చూపించలేదు సరిగ్గా. ఇంకొంచెం టైం తీసుకొని ఇంకొంచెం ఎలాబొరేట్గా, మరి రష్గా కాకుండా, అంటే వీళ్ళు స్క్రీన్ ప్లే టైట్గా ఉండాలనేసి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు. కొంచెం నిదానంగా ఆ షాక్ వాల్యూ ఇచ్చి కొద్దిగా ఉన్న 1-2 సీన్లు హై ఇచ్చినా చాలు, అలా 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 ప్లాన్ చేసుకుని ఉండాల్సింది. దానితో టైటిల్ కూడా కిష్కింధపురి అని పెట్టారు, కానీ ఆ టైటిల్కి సినిమాకి సంబంధమే లేదు. ఓపెనింగ్లో హీరో ఇంట్రడక్షన్ షాట్ తప్పిస్తే కిష్కింధపురి అనేసి. యాక్చువల్గా యాప్ట్ టైటిల్ వచ్చి సినిమాకు సువర్ణ మాయ అనేది పర్ఫెక్ట్ టైటిల్ ఈ సినిమాకు. మరి ఏమో మరి రేడియో స్టేషన్ అని పెట్టుకున్నారు సబ్ క్యాప్షన్, కానీ అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూసా కిష్కింధ కాండ అని కామెడీ సినిమా. ఇప్పుడు మళ్ళీ కిష్కింధపురి హారర్ సినిమా టైటిలే కాదు అసలు, అది సువర్ణమాయ యాప్ట్ టైటిల్. నాకైతే ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది, పడుతూ లేస్తూ వెళ్ళింది. సో ఓవరాల్గా ఓకే అంటాను ఈ సినిమాను. 2 రేటింగ్ ఇస్తాను నేను, ఓకే అంటాను. నేనైతే చూశాను, నేనైతే ఫ్యామిలీకి చూపాను. ఫ్రెండ్స్ అడిగితే చూడొచ్చా అంటే హారర్ సినిమాలు ఇష్టమైతే చూడమని చెప్తాను, లేకుంటే వద్దని చెప్తాను. మీకు కూడా అదే వర్తిస్తుంది. దానికి తోడు దీనికి ఏ రేటింగ్ ఇచ్చారు ఈ సినిమాకు సెన్సార్? ఏ రేటింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఏముందో నాకైతే అర్థం కాలేదు. మేబీ హారర్ వల్ల ఇచ్చిండొచ్చు, రక్తపాతం ఏం లేదు, అసభ్యకరమైనవి ఏం లేవు, కాబట్టి ఏ రేటింగ్ అవసరం లేదు. U/A ఇచ్చింటే అయిపోయిండు. ఈ మధ్య ఏ రేటింగ్ ఇచ్చిన సినిమాలు హిట్ అవుతున్నాయని అలా తీసుకున్నారేమో తెలీదు. సో రేపొద్దున OTTలో వస్తే కూడా ఇదే వర్తిస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. అది మన కిష్కింధపురి. నా రేటింగ్ వచ్చి 2/5. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి ఈ సినిమా హిట్ పడుతుందా లేదా అనేది చెప్పలేము. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఇంతకుముందు చావు కబురు చల్లగానే ఒక సినిమా తీశాడు, ఇది 2వ సినిమా అతనికి. పర్లేదు, హారర్ కొత్త జానరు అతనికి, హీరోకి కూడా కొత్త జానరే. 11వ సినిమా బెల్లంకొండకి. ఏదో అటెంప్ట్ బాగానే ఉంది, ట్రై చేశారు. ఓకే అనిపిస్తుంది, చూడొచ్చు ఒకసారి థియేటర్స్లో. ఓకే, బాయ్.